జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై రాజకీయంగా ఊహించని తిప్పలు. వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు కార్యాచరణపై తాడేపల్లిలో అత్యవసర భేటీ. ఈ భేటీని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్ అరెస్ట్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ఈ భేటీని ఒక కీలకమైన రాజకీయ మలుపుగా చూడొచ్చా? ఎందుకంటే గత 2 వారాలుగా జగన్ తాడేపల్లిలో కనిపించలేదు, బెంగళూరులోనే ఉంటున్నారు. వినిపిస్తున్నది ఏంటంటే లిక్కర్ స్కామ్ కేసులో విచారణ వేగంగా సాగుతుంది. ఇక జగన్ టార్గెట్ అన్న మాట బయటపడుతోంది. పార్టీ రోడ్డుపైకి వస్తుందా? జగన్ అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు, ర్యాలీలు నిర్వహించాలన్నది ప్లాన్ ఏ. ఇప్పుడు పార్టీలో వేరే లీడర్స్ లేరు. భారతి గారు లేదా అవినాష్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టాలన్న అవినేష్ మీద ఇప్పటికే కేసులు పెండింగ్. సుప్రీంకోర్టు బెయిల్ రద్దయితే ఆయనకు జైలు దిశే పెద్దిరెడ్డి. ఆయన కూడా బీజేపీలోకి వెళ్తారంటూ ఊహాగానాలున్నాయి. ఇక మిగిలిన వారు విజయసాయి రెడ్డి ఇప్పటికే రాజకీయ సన్యాసం తీసుకున్నట్టు చెప్పారు. ఒక్క వాదన అన్న చెల్లెలు కలిస్తే కానీ షర్మిల జగన్మోహన్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. క్యాష్ ట్రాన్సాక్షన్స్, లిక్కర్ బ్రాండ్స్ రద్దు, వివేక కేసు ఇలా పలు అంశాలపై నేరుగా ఆక్షేపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తో విలీనం అవుతుందా అన్నది సందేహమే. కానీ రాజకీయంలో ఏదైనా సాధ్యం. సో ప్లాన్ ఏ జగన్ అరెస్ట్ అయితే ప్రజా పోరాటాలు, ప్లాన్ బి భారతిరెడ్డి నాయకత్వం, ప్లాన్ సి కాంగ్రెస్ లో విలీనం. ఏది నిజమవుతుందో ఈ మంగళవారం తాడేపల్లిలో జరిగే కీలక సమావేశంలో స్పష్టత రానుంది. మీ అభిప్రాయం ఏంటి? జగన్ అరెస్ట్ అయితే పార్టీలో ఏ మార్పులు జరుగుతూ ఉంటాయి? కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి రాజకీయ విశ్లేషణల కోసం మా DAR ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.